10,000 రూపాయలు నీ దగ్గర తీసుకుని అనుకోండి, ఓ 3,000 దగ్గర నీకు ప్రోడక్ట్ ఇస్తారు. అది నీకు సంబంధం ఉండదు, నీకు నీడ్ లేకపోయినా అవి నీకు ఇచ్చేస్తారు. నేను ఒక కంపెనీ ఉద్దేశించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏ కంపెనీ గురించి చెప్తున్నా మీకు ఒరిజినల్ సినిమా చెప్తున్నా. ఒకటే లైన్, సింపుల్ లైన్, ప్రొడక్ట్ కు మీకు అవసరం లేకపోయినా ప్రొడక్ట్ మిమ్మల్ని కొనమని బలవంత పెడతారంటే అది ఫ్రాడ్. లేదు, డబ్బులు కట్టండి, ఇంకో ఇద్దరితో డబ్బులు కట్టించండి, ఎంతమందితో డబ్బులు కట్టిస్తే మీకు అంత డబ్బు వస్తుంది, కార్లు వస్తాయి, ఫ్యూచర్ లో మీరు లగ్జరియస్ లైఫ్ అనుభవించవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి ప్రొడక్ట్ తోటి బిజినెస్ తోటి సంబంధం లేకుండా ఓన్లీ డబ్బు డబ్బు డబ్బే మాట్లాడుతున్నారు, డబ్బే కట్టమని అడుగుతున్నారు అంటే అది స్కీమ్. అది స్టార్ట్ అయినప్పుడు స్కీమ్ లేక స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత స్కామ్ లేక ఎండ్ అవుతుంది. సో మీరు చెప్పండి సార్, నాకు 10,000 రూపాయలు కడితేనే ఫ్రాడ్ అవుతుందా? 1 రూపాయి కట్టినా కూడా మోసం? 1 కోటి మంది కట్టిన అనుకుంటే ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. 10 కోట్ల మంది కడితే 10 కోట్లు. సరే, ఒక్కొక్క రూపాయి ఇవ్వటం కష్టమా ఈజీ? ఈజీ, చాలా ఈజీగా. అట్లా 10 కోట్ల మంది నాకు రూపాయి ఇచ్చారు, ఏదో కంపెనీ